ఏంటి రక్షిస్తాడా? రక్షించడానికి ఆయన ఏమైనా దేవుడా? మీరు అలా చెప్పకండి. మామూలు తీసుకుంటున్న డబ్బులు వాడు ఇంటికేం తీసుకెళ్ళట్లేదు, ఊరి ప్రజలకి అది ఇచ్చేస్తున్నాడు కదా. అదే అతను తెలివితేటలు రాధాకృష్ణ. ఊరు వాళ్ళని కలెక్ట్ చేసే ఫార్ములా అది. ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఒక రోజు మన రామన్న హార్ట్ ఆపరేషన్ కి డబ్బులు కావాలి అని అడిగి ఆ రోజు పంచాయతీ ఆఫీస్ కి వచ్చారు, గుర్తుందా మీకు? ఆ రోజు ఫండ్ లేదు, అది లేదు, ఇది లేదని వదిలేశారు మీరు. అప్పుడు సాయం చేసింది బాస్ మాత్రమే. వైద్యానికి డబ్బులు ఇస్తున్నారు, చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, అప్పు అడిగితే డబ్బులు ఇస్తున్నారు, అన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. నాలా కష్టపడి తాగే వాళ్ళకి ఎవరైనా తాగడానికి డబ్బులు ఇస్తున్నారా? నేను ఈ లోకంలో బతికే ఒక మనిషి. చెప్పండి ప్రెసిడెంట్, చెప్పండి. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిందే. చెప్పండి. మన ఊరు ప్రెసిడెంట్ కి జై, మన ఊరు ప్రెసిడెంట్ కి జై. ఇదేనే ఈ ఊరు వాళ్ళ బుద్ధి. ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళకి జై కొడతారు. మీరే ఇది కొన్నారా? మరి నీకెవరే ఇంక కొనిస్తారు? ఎలా ఉంది? అదిరిపోయింది. ఇప్పుడు నేను చూస్తే ఎవరైనా సరే నిన్ను సైడ్ కొట్టాల్సిందే. ఓ అలాగా? ఇదిగో చూస్తూ ఉండు నువ్వు. ఈ ఊరు వాళ్ళు ఎంత ముక్కు మీద వేలేసేలాగా నీ పెళ్లి చేస్తాను చూడు. బంగారంతో స్నానం చేపిస్తాను చూడు. తనకు తగ్గ కుర్రాన్ని నేను ఇప్పుడు తీసుకొచ్చాను. నువ్వు ఈ ఫోటో చూడు. మంచి పేరున్న పెద్ద రౌడీ పిల్లి సునీల్, మగ సింహం. ఇంకోటి కూడా ఉన్నాడు రా, తిప్పారం సూర్యుడు, పెద్ద రౌడీ. మీ దగ్గర ఇంతకుముందు చెప్పాను ఇలాంటి రౌడీలంతా అల్లుడిగా తీసుకురావద్దని చెప్పి. పిన్ని అలాంటి వాళ్ళకంతా పెళ్లి చేసి ఇవ్వను నేను. ఏంటా రౌడీ గాళ్ళకి ఇప్పుడు ఏంటి లోటు? అది నేను చెప్పాలా నీకు? పర్లేదు చెప్పు. మన జీవితంలో అసలు ఏం సుఖం చూసాం మనం రాత్రులు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాం. తనన్నా వెళ్ళి ప్రశాంతంగా ఉండని. బాసు అది ఇంక నువ్వు అసలు ఏం చెప్పక్కర్లేదు. తన పెళ్లి గురించి నేను చూసుకుంటాను. తినకి తగ్గవాడిని చూసి నేను పెళ్లి చేస్తాను తినకి. ఏంటే ఈ పంచాయతీలో ఒక మంచి విషయం జరిగినప్పుడు నువ్వేంద్రా ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది? రారా రారా అంటుంటే ఏమైందో చెప్పండి. రారా చెప్తానుగా. ఇతని నా పేరు ముస్తఫా, సయ్యద్ ముస్తఫా. ఒరే బాసు, 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 అన్నీ బాగా నిద్రపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో నిద్ర ఏంట్రా? మీ నాన్నని బెదవాడ భాస్కర్నిరా. తండ్రిని కూడా చూడ పొడిచి పడేస్తాను. ఒరే బెదవా, ముందు నేను చెప్పేది విను. మన పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, వాడు ఒకరిని దింపాడు. క్వారీని వేలంపాటలో పాడడానికి ఒకరిని తీసుకొచ్చాడు. వాడిని తీసుకొచ్చి మార్కెట్లో అందరికి పరిచయం చేస్తున్నాడు. ఏలం పాట. అందుకని మీ అందరినీ సాక్షులుగా చేసుకుని నేను ఇది చెప్తున్నాను. ఈ ముస్తఫా ఒక చిల్లి కాని కూడా బాసుకి కప్పం ఇవ్వబోవడం లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు. రౌడీజం చేసి డబ్బులు వసూలు చేయాలనుకుంటే అది అతని పతనానికి మొదటి మెట్టు అవుతుంది. తమ్ముడు ఏ ఊరయ్యా? చాలా దూరం నుండి వస్తున్నాను. తర్వాత ప్రెసిడెంట్ చెప్పింది విని ఏది కూడా ఆలోచించకుండా ఏమీ చెయ్యొద్దయ్యా. బాస్ ఎవరో సరిగ్గా తెలుసుకోకుండా మీరేం చేసేయకండి, అది మీకే ప్రమాదం. వాస్తవమే. వాడిలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఖచ్చితంగా ఏదో ఒక దారికి లేకుండా వెళ్ళడు. ఏంటది దెబ్బలు తినేది ఇతనా లేక ఆ బాస్ అనేది చూద్దాం. మీరు అతని కళ్ళు చూసారా? ఎవరి దగ్గర లేని ధైర్యం అతని దగ్గర ఉంది. ఈసారి బాస్కి చాలా కష్టం. వస్తా. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. వెళ్ళి వాడి వెన్నుముక విరగొట్టిరా. వాడు ఈ రోజు మాట్లాడినట్టుగా మరొకటి దగ్గర ఈ విధంగా మాట్లాడకూడదు. అవును, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వాడే సపోర్టు. వాడికి జరగబోయేది అందరికీ ఒక పాఠం ఉండాలి. ఇంతకు ముందు నేను ప్రభాకర్ని ఎలా కలిశానో అదే విధంగా నువ్వు వీడిని కలవాలి. నీ గురించి ఈ ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకోవడానికి ఆ భగవంతుడిచ్చిన అవకాశం రా ఇది. జమాలు చెయ్యి నాశనం అయిపోయింది. మీరు వెళ్తేనే చాలు. ఈ చెంగుసం బాసి ఎవరని వాడి గుండెల మీద రాసిరండి, బాగా లోతుగా. అది మేము చూసుకుంటాం. రా. ఇలా రూపాయి కాయిన్తో హెడ్ టైలా అని వేయడం మాని. నువ్వు ఇలాగే చేస్తూ వెళ్ళావంటే నువ్వు గొడవ పడ్డం చూడకుండా నేను చచ్చిపోతాను రా. పూ పడేలా చేసింది నేను కాదు నాన్న, నువ్వు దండం పెట్టుకునే భగవంతుడే.
అయ్యో ఆది పరాశక్తి తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. బాబు 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 మీదేవురు? అమ్మా చెల్లెలు ఎవరూ లేరా? ఇలా చూడు, ఈ ఊర్లో నువ్వు తప్పుగా ప్రవర్తించకు. బాస్ ఎవరో తెలుసా నీకు? ఆయన ఒక పెద్ద రౌడీ. జాలి లేకుండా నిన్ను కొట్టేస్తారు. వెళ్ళి క్షమాపణ అడిగితే చాలు, అతను క్షమిస్తాడు. ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంటే చెప్పు, నేను వస్తాను. ఓరి దేవుడా, బాస్ గారి మనుషులు. బాబు నువ్వు బయలుదేరు. బాస్ గారికి ఏమి ఇవ్వాలో ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకో. వెళ్ళు. ఇవ్వాల్సింది ఇచ్చేసి సమస్యని పరిష్కరించుకుందామనే వచ్చాను. నువ్వేనా సాహి ముస్తఫా? ఈ ఊరు చాలా మోసమైనది. ఈ ఊరికి చట్టం, న్యాయం అని ఒకటి ఉంది. అదేం తెలుసుకోకుండా ఆ షాప్లో ఏం మాట్లాడా? డబ్బులు ఇవ్వనన్నావా? తమ్ముడు, మా గురించి ఇంకా నీకు తెలీదు. మర్యాదగా ఇవ్వాల్సింది ఇస్తే నీకే మంచిది. అనవసరంగా మాకు పని పెంచకు బాబు. చెప్పింది విన్నావంటే బాగుంటావు, లేదనుకో. దేవుడికైనది దేవుడికే, బాసి అన్నకైనది బాసి అన్నకే. అదే ఈ రాజముంద్రిలో చట్టం. చట్టం ఎవడు పెట్టిందా చట్టం? 10 పైసలు కూడా ఇవ్వనని నేను చెప్పానని వెళ్ళి వాడితో చెప్పండి. అర్థమైందా? ఓహో, అలాగైతే కొన్ని విషయాలని నీకు చూపించాల్సిందే. వెళ్ళి చెప్పు మీ బాస్కి ఈ సయ్యద్ ముస్తఫాతో పెట్టుకోవద్దని. వెళ్ళరా.